మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను. అంటే మోషేని గురించి ఎందుకు మాట్లాడాడు, సమూయేలు గురించి ఎందుకు మాట్లాడాడు? నా ఎదుట నిలబడినను అన్నాడు. అయితే వ్యవహారిక భాష బైబిల్ అయితే నా ఎదుట నిలబడి ప్రార్థన చేసినను అన్నాడంట. మోషే సమూయేలు నా ఎదుట నిలబడి ప్రార్థన చేసినా సరే ఈ ప్రజలు నేను అంగీకరించడానికి నాకు మనసు ఉండదు. అంటే మోషే సమూయేలు ప్రార్థన చేసినా సరే అంగీకరించడట. మోషే ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడా? అంగీకరించాడు. సమూయేలు ప్రార్థన చేస్తే అంగీకరించాడా? అంగీకరించాడు. చదువుదామండి. కానీ ఈ ప్రజల గురించి, ఇప్పుడున్న ఈ కాలంలో ఉన్న ప్రజల గురించి ప్రార్థన చేస్తే మాత్రం అంగీకరించడట. కారణం ఏంటంటే వాళ్ళ శిక్ష నిర్ణయం అయిపోయింది, అంచేతకి మార్చుకోను అంటున్నాడు. వాళ్ళ శిక్ష నిర్ణయం కాకపోతే దేవుడు మార్చుకుంటాడు, కానీ నిర్ణయం చేస్తే మార్చుకోడు. నా సన్నిధి నుండి వాళ్ళని వెళ్ళగొట్టుము, నా సన్నిధి నుంచి వాళ్ళు వెళ్ళగొట్టు అని చెప్పేసి అంటే వాళ్ళేమన్నారండి, మేము ఎక్కడికి పోదుము అని వారు నిన్ను అడిగిన ఎడల అప్పుడు వాళ్ళతో ఇలా చెప్పు. దానికి ముందు మోషేని గురించి సమూయేలు గురించి 2 వచనాలు చదువుదాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 11, 14 వచనాలు. నిర్గమ 32, 11, 14 వచనాలు. ఆ సందర్భం ఏమిటంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడుదల పొంది సినాయికి వచ్చిన తర్వాత మోషే 10 ఆజ్ఞల పలకలు తీసుకురావడానికి సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు దూడబొమ్మను చేసుకున్నారు. ఆ దూడబొమ్మను చేసుకున్న సందర్భంలో దేవుడైన యెహోవా వాళ్ళని నాశనం చేస్తానని చెప్పేసి అంటే మోషే ప్రార్థన చేశాడండి. మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. అంగీకరించి వారిని నాశనం చేయలేదు. మీరు తర్వాత చదువుకోండి, మనకు సమయం సరిపోదు. అంచేత నేను 14 వచనం చదువుతున్నాను. అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. అంటే మోషే ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏమిటంటే యెహోవా దేవుడు సంతాపపడ్డాడు, ఆయన మనసు మార్చుకున్నాడు. అంటే కీడు చేయకుండా ఆగాడు అని, కీడు చేయకుండా ఆగాడు అని. ఆ వచనం వేసుకోండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 11 నుండి 14 వరకు, లేదా 7 నుంచి ఆ పేరంతా చదువుకోండి, లేదా 1 నుంచి చదివేసుకోండి. ఓకే. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7 నుంచి 9 వరకు. నాలుగు అధ్యాయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి మందసం పట్టుకుపోయారు. ఫిలిష్తీయులు మళ్ళా యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు సమూయేలు ప్రార్థన చేశాడు. ఎనిమిదవ వచనంలో మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లు మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. అప్పుడు సమూయేలు ప్రార్థన చేశాడు. ఆఖరి మాట, యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. అంటే సమూయేలు ప్రార్థన చేస్తే యెహోవా అంగీకరించి ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలుని దేవుడు రక్షించాడు, అద్భుతంగా రక్షించాడు. కాబట్టి ప్రార్థనాపరులైన మోషే ప్రార్థనను, సమూయేలు ప్రార్థన యెహోవా అంగీకరించాడు. కానీ
ఈ సమయంలో ఈ ప్రజల గురించి వాళ్ళిద్దరూ ప్రార్థన చేసినా సరే నేను అంగీకరించను అని చెప్పేసి అన్నాడు. ఇర్మియా 15 వచ్చేద్దాం. అంటే యాక్చువల్గా బైబిల్ చదివేటప్పుడు ఆ రెఫరెన్స్లు కానీ తెలిసి చదివితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీలో చాలామంది దగ్గర రెఫరెన్స్ బైబిల్ ఉంటాయి. తీరిగ్గా ఉన్నప్పుడు బైబిల్ చదువుతూ ఆ రెఫరెన్స్ బైబిల్ పెట్టుకుని ఆ రెఫరెన్స్ కానీ చదవగలిగితే మీకు తెలియని సమాచారం దొరుకుద్ది. అంటే మీ అవగాహన అలా బ్రాడ్ అవుద్ది అనమాట అండి. అలా పెంచుకుంటానికి ప్రయత్నించండి. ఒకవేళ మనకు తెలియకపోవచ్చు ఆ సంగతులు, కానీ ఆ రెఫరెన్స్ బైబిల్ వల్ల తెలుస్తుంది. కానీ రెఫరెన్స్ బైబిల్ని ప్రసంగానికి ఉపయోగించుకోవద్దు. ప్రసంగం అనేది మన హృదయం నుంచి రావాలి. ప్రసంగం అనేది ఆ ప్రజల అవసరాలు తీర్చడాక చెప్పాలి. అంతే తప్ప రెఫరెన్స్ ప్రసంగాలు చేయకూడదు. ఒకవేళ ఎవరన్నా ప్రసంగం చేస్తే అది రెఫరెన్స్ ప్రసంగమా, కాన్ఫిడెన్స్ ప్రసంగమా, కాపీ కొట్టిన ప్రసంగమా తెలిసిపోద్దండి. ప్రసంగం మన హృదయం నుంచి రావాలి, మన అవగాహనలో నుంచి రావాలి. ఇతరుల ప్రసంగానికి మన ప్రసంగానికి తేడా ఉంటుందండి. ఇతరుల ప్రసంగం అయితే మనకు అవగాహన లేకుండా ప్రసంగం వస్తుంది. మన హృదయం నుంచి వచ్చిన ప్రసంగం అయితే మనకు తెలిసిన ప్రసంగం వస్తుంది. అంతే తేడా. ఇతరుల ప్రసంగం అయితే భాష మారిపోద్ది. మన ప్రసంగం అయితే మన భాషలోనే ఉంటుంది ప్రసంగం. ఓకే, కాన్ఫిడెన్స్ ప్రసంగం చేయకూడదండి. రెఫరెన్స్ బైబిల్ ప్రసంగం చేయకూడదండి. మరి ఎలా ప్రసంగం ఉండాలంటే మన అవగాహనలో నుంచి మన ఆడియన్స్ అవసరం తీర్చేటట్టుగా మన ప్రసంగం ఉండాలి. ఓకే, 2వ వచనం అంటే 1వ వచనం చివరిలో నా సన్నిధిని ఉండకుండా వాళ్ళని వెళ్ళగొట్టుము అన్నాడు. నా సన్నిధిని ఉండకుండా వాళ్ళని వెళ్ళగొట్టు అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమంటారట, మేము ఎక్కడికి పోదుము అని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లనము. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఇక్కడ నాలుగు భాగాలు చెప్తున్నాడండి. 1, చావునకు నియమించబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమించబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమించబడిన వారు క్షామమునకు, చెరకు నియమించబడిన వారు చెరకును పోవలెను. అంటే దేవుడిని యెహోవా ఇశ్రాయేలు ప్రజలకి 4 భాగాల్ని 4 రకాలైన శిక్షలను నియమించాడు. 1, కొందరిని చావుకు నిర్ణయించాడు. చావుకు నిర్ణయించబడిన వారు చావుకు వెళ్ళిపోవాలి. ఖడ్గానికి నియమించబడిన వారు ఖడ్గానికి వెళ్ళాలి. క్షామమునకు కరువుకు నియమించబడిన వారు కరువుకు వెళ్ళిపోవాలి. చెరకు నియమించబడిన వారు చెరకు వెళ్ళిపోవాలి. అంటే 2వ వచనంలో ఇర్మియా ప్రజలతో మాట్లాడుతున్నాడు. మూడవ వచనంలో యెహోవా నియమించారు అని చెప్పేసి ఇంకొకసారి చెప్తున్నాడు. అక్కడ కూడా 4 సంగతులు. యెహోవా నియమించిన 4 బాధలు. 3వ వచనంలో యెహోవా నియమించిన 4 బాధలు ఏంటండి అవి? యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేటకును నాశనం చేయుటకును ఆకాశ పక్షులు భూజంతువులు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. యెహోవా దేవుడు నేను 4 బాధలు నియమించాను అన్నాడండి. ఏమిటా బాధలు? 1, యూదుల్ని చంపడానికి ఖడ్గాన్ని నియమించాడు. ఖడ్గము ద్వారా బాధ. 2, చీల్చుటకు కుక్కలు. అంటే కుక్కలు ఏం చేస్తాయంటే చీల్చేస్తాయట. 3, తినివేయుటకు పక్షులు. 4, నాశనం చేయుటకు భూమృగములు అను ఈ 4 విధముల
బాధలు నేను వారికి నియమించి ఉన్నాను అని చెప్పేసాను. ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు మోషే లాంటి ప్రవక్త ప్రార్థన చేసినా సరే దేవుడు ఎందుకు వినాడు, ఎందుకు అని ప్రశ్న వేసుకుంటే 4లో సమాధానం ఉందండి. ఎందుకట? యోధారాజైన హిజ్కియా కుమారుడకు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. యోధారాజైన హిజ్కియా మంచోడు, హిజ్కియా కుమారుడు మనష్షే చెడ్డవాడు. మనష్షే పేరు గుర్తుపెట్టుకోండి. అంటే గుర్తుపెట్టుకుంటే ఇలా గుర్తుపెట్టుకుంటే అసలు ఆ పేర తీసినట్టుకి మనష్షే గుర్తుంటాడు. మనష్షే పేరును ఇలా రౌండ్ చేసుకోవాలి బైబిల్లో. ఆయన ఏం చేశాడంటే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి ఏం చేశాడు? యెరూషలేము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నిరపరాధుల రక్తంతో నింపేశాడటండి. నిరపరాధిని చంపకూడదు, నిరపరాధి మీద నింద వేయకూడదు, కానీ నిరపరాధుల రక్తంతో నింపేశాడట. దానికి 2 వచనాలు చూద్దామండి. మీరు బైబిల్ తీయండి, అలాగే ఆ నోట్స్లో రాసుకోండి. 2వ రాజులు 23వ అధ్యాయం 24వ అధ్యాయం 2 వచనాలు చూద్దాం. 2వ రాజులు 23. రెండవ రాజులు 23వ అధ్యాయం 26, 27 వచనాలు. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యోధా మీద మండుచునే ఉండెను. కాబట్టి యెహోవా నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు, అంటే 10 గోత్రాల వాళ్ళని వెళ్ళగొట్టినట్లు యోధా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును నా నామమును అతడు ఉంచుదునని నేను చెప్పి ఉన్న మందిరమును నేను విసర్జించదనని అనుకుని ఉండెను. 23వ అధ్యాయం 26వ వచనం చదివాం. ఇప్పుడు 24వ అధ్యాయం 3వ వచనం, 3, 4 వచనాలు. మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయడం బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారద్రోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయెను. ఈరోజు యూదులు ఈ శిక్షలు అనుభవించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం మనష్షే, మరో కారణం వాళ్ళు పూర్వీకులు చేసిన పాపాలు, మరో కారణం వాళ్ళు ఆ పాపంలో కొనసాగటం. పోనీ మనష్షే ఇలా చేశాడని వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు ఏమైనా మార్చుకున్నారా? మార్చుకోలేదు. వారి పితరులు పాపం చేశారని ఇప్పుడున్న వాళ్ళకి, అంటే ఇప్పుడంటే 2020 అని కాదండి, అంటే ఇర్మియా కాలంలో ఉన్న యూదులకి ఇప్పుడు కన్నా వాడికి ఏమైనా మారుమనసు వచ్చిందా? లేదండి, అదే కొనసాగిస్తున్నారు. అంచేత కారణాలు చాలా కారణాలండి.
4వ వచనం ఎందుకు లేకపోతే కారణం ఏంటో చెప్పాడండి. 5వ వచనంలో యెరూషలేము మీద ఎవ్వరూ జాలిపడరు, యెరూషలేమును ఎవరు కనికరించరు అన్నాడండి. యెరూషలేమా నిన్ను కరుణించువాడెవడు, నీ యందు జాలిపడేవాడెవడు, కుశల ప్రశ్నలు అడగటానికి ఎవడు త్రోవ విడిచిన యొద్దకు వచ్చును. అంటే ఎవ్వరు జాలిపడని స్థితిలోకి యెరూషలేము వెళ్ళిపోయిందండి. మనం ఒకసారి మరలా రెండోసారి తీద్దాం, అంటే ఇంతకుముందు చదువులు వచ్చినాయి అయినా తీద్దాం మరలా ఒకసారి. 2వ రాజులు 4వ అధ్యాయం 2వ వచనంలో, 2వ రాజులు 24వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనం చేయుటకై దాని మీదికిని, అంటే యూదా దేశం మీదికిని కల్దీల సైన్యములను, సిరియనుల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమ్మోనియుల సైన్యములను రప్పించెను. అంటే అయ్యో ఇంతకుముందు మనం యూదాతో సహవాసంగా ఉన్నామే, ఇంతకుముందు యూదా వారు మనకు చాలా సహాయం చేశారే, మనం స్నేహంగా ఉన్నామే అని ఎవరూ జాలిపడలేదండి. యెరూషలేమా నిన్ను కరుణించేవాడెవడు, యెరూషలేమా నీ యందు జాలిపడేవాడెవడు, కుశల ప్రశ్నలు అడగటానికి ఎవడు త్రోవ విడిచిన యొద్దకు వచ్చును. మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనల్ని ఆదరించే వాళ్ళు ఉండాలండి, మన మీద జాలిపడే వాళ్ళు ఉండాలండి, మన గురించి కనీసం కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉండాలండి, మనల్ని ఓదార్చే వాళ్ళు ఉండాలండి. అలాంటి స్నేహితుల్ని భూమి మీద మనం సంపాదించుకోవాలండి. అంటే భూమి మీద మనకు స్నేహితులు దొరకాలంటే, మనల్ని ప్రేమించేవాళ్ళు దొరకాలంటే దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంటే అది సాధ్యం అవుతుంది. దేవుడని యెహోవా మనకు శత్రువు అయితే భూమి మీద ఎవరు మన పక్షంగా ఉంటారు? అంతే కదండి, ఎవరు మన పక్షంగా ఉంటారు? యెహోవా మన పక్షంగా ఉంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ మన పక్షంగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు తేడాగా ఉంటే ఉండొచ్చు. అయితే ముందు యెహోవాని ప్లీజ్ చేయాలి, యెహోవా సహవాసాన్ని మనం సంపాదించుకోవాలి. అప్పుడు భూమి మీద అనేకులు మనకు స్నేహితులు, మనకు సహవాసులు ఉంటారు. యెరూషలేము లేకపోతే యూదా ప్రజలు దేవునికితో విరోధమే ఏర్పాటు చేసుకున్నారు. అంచేత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వారికి శత్రువులు అయ్యేటట్టుగా దేవుడు చేశాడు. ఈరోజు మనకు కూడా అక్కడ పాఠం ఉందండి. అనేకులు మనల్ని ప్రేమించేటట్లుగా మనం బ్రతకాలి. ఒక్క నెగిటివ్ మాట మనం మాట్లాడితే మన ఎదుట ఉన్న వ్యక్తి మనకు శత్రువు అయిపోతాడండి. భార్య అయినా సరే, అన్నదమ్ములైనా సరే, అక్కజేళ్ళైనా సరే, కుటుంబ సభ్యులైనా సరే, ఎవరైనా సరే ఒక నెగిటివ్ మాట మాట్లాడితే వాళ్ళ హృదయంలో మనం చెడ్డగా ప్రింట్ అవుతాం. అదే పాజిటివ్ మాట మాట్లాడితే మన మీద వాళ్ళకి అభిమానం ఏర్పడుద్ది, ఒక మంచి మనసు వాళ్ళకి ఏర్పడుద్ది. నెగిటివ్ మాట మాట్లాడితే మన విషయంలో వాళ్ళ హృదయంలో ఓ చెడ్డ ఆలోచన ఏర్పడుద్ది. సింపుల్ అండి అది. మనం ఈ లోకంలో ఎంతమందిని శత్రువులు తయారు చేసుకుంటున్నాం, ఎంతమంది మిత్రులు తయారు చేసుకుంటున్నాం, ఎంతమంది స్నేహితులు తయారు చేసుకుంటున్నాం, ఎంతమంది విరోధులు తయారు చేసుకుంటున్నాం మన నోటి మాట వల్లే. కాబట్టి ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్గా మాట్లాడటానికి ట్రై చేద్దాం. ఉదయం లేచినప్పుడు అనుకోవాలి,
నేను అందరితో ఈవేళ నేను పాజిటివ్గా మాట్లాడతాను అనుకోవాలండి. ఏదన్నా ఊరేగేటప్పుడు నేను కనపడ్డ వాళ్ళందరితో నేను పాజిటివ్గా మాట్లాడతాను, ప్రసంగం చేసినప్పుడు నేను పాజిటివ్గా ప్రసంగం చేస్తాను అనుకోవాలండి. నేను నా భార్యతో పాజిటివ్గా మాట్లాడతాను, నేను నా పిల్లలతో పాజిటివ్గా మాట్లాడతాను, నేను నెగిటివ్గా మాట్లాడను, ఈవేళ నేను మాట్లాడకూడదు అని తీర్మానం చేసుకోవాలన్నమాట అండి. ఆ లేచినప్పుడే ఒకసారి ట్రై చేయండి. నెగిటివ్గా మాట్లాడినప్పుడు మన కుటుంబ వాతావరణం ఎలాగుంది, పాజిటివ్గా మాట్లాడినప్పుడు మన కుటుంబ వాతావరణం ఎలాగుంది, నెగిటివ్గా మాట్లాడినప్పుడు ఇతరులతో మన సంబంధం ఎలాగుంది, పాజిటివ్గా మాట్లాడినప్పుడు ఇతరులతో మన సంబంధం ఎలాగుంది. జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఆలోచించి నాతో మాట్లాడండి. తర్వాత మాట్లాడండి. వాళ్ళు యెహోవాను దూరం చేసుకున్నారు కాబట్టి కనీసం వాళ్ళని కుశల ప్రశ్నలు అడిగేవాళ్ళే లేకుండా పోయారు. 6వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన తప్పులు వివరిస్తున్నాడు. ఏం చేశారండి వాళ్ళు? యెహోవాకిదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, నీవు నన్ను విసర్జించి ఉన్నావు. ఒకవేళ మనం ఎవరినన్నా విసర్జిస్తే అవసరం లేని వారిని విసర్జిస్తాం, అవసరం లేని వాటిని విసర్జిస్తాం. కానీ మనల్ని పుట్టించినవాడిని విసర్జించకూడదు, మనల్ని పోషిస్తున్నవాడిని విసర్జించకూడదు, మనకి గాలిని, నీటిని, సూర్యరశ్మిని, ఆహారాన్ని, వస్త్రాన్ని వాడిని విసర్జించకూడదు, మనల్ని పోషిస్తున్నవాడిని విసర్జించకూడదు, మనల్ని బ్రతికిస్తున్నవాడిని విసర్జించకూడదు. ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటంటే నీవు నన్ను విసర్జించి ఉన్నావు. ఈరోజు కూడా మనుషులు తమల్ని పుట్టించిన దేవుణ్ణి, పోషిస్తున్న దేవుణ్ణి, సంరక్షిస్తున్న దేవుణ్ణి, కాపాడుతున్న దేవుణ్ణి విసర్జించి తమకు ఏమి ఇవ్వని వాటిని పూజిస్తున్నారండి. తమకు ఏమి ఇవ్వని వాటి వైపు తిరిగారండి. ఈరోజు క్రీస్తు సంఘస్థులు కూడా చాలామంది యెహోవాను విసర్జించి విగ్రహాల వైపు తిరిగారండి. ఆ విగ్రహాలేవో వారిని ఉద్ధరిస్తాయని, ఆ విగ్రహాలేవో వారిని పోషిస్తాయని, ఆ విగ్రహాలేవో వారి వ్యాపారంలో సహాయం చేస్తాయని, ఆ విగ్రహాలేవో వారిని పోషించి సంరక్షిస్తాయని ఎంతోమంది ఇశ్రాయేలు చేసిన పాపం చెప్పాడు అక్కడ. నీవు నన్ను విసర్జించి ఉన్నావు, నా విషయంలో వెనక తీసి ఉన్నావు. ఆ మాటలు గుర్తుపెట్టుకోండి, ఆ మాటలు రాసుకోండి. గనుక నువ్వు నన్ను విసర్జించున్నావు గనుక నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదికి నా చేయి చాచించాను. చాచటం 2 రకాలుగా ఉంటుందండి. అభయం ఇవ్వటానికి చేయి చాచచ్చు. ఎస్తేరు ఒకసారి అహష్వేరోషుని దర్శించవలసిన అవసరం వచ్చింది, కానీ అనుమతి లేకుండా వెళ్ళకూడదు, కానీ అనుమతి లేకుండా వెళ్ళింది. ఆ సమయంలో రాజు హస్తం చూపించాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను అంగీకరించానని. అలా హస్తం చూపించకపోతే చంపేస్తారండి. ఆమె రాణి అని చంపేస్తారండి, ఎవరినైనా చంపేస్తారండి వాళ్ళు. అక్కడ హస్తం చూపించాడు అంటే అభయ హస్తం అది. ఇక్కడ యెహోవా కూడా వాళ్ళ మీద చేయి చాపడట. ఎందుకండి? రక్షించడానిక, నాశనం చేయడానిక? నశింపజేయటానికి. నిన్ను నశింపజేయనట్లు నీ మీదకి నేను నా చేయి చాచి ఉన్నాను. 7వ వచనంలో యెహోవా దేవుడు సంతాపపడ్డాడన్నాడు. సంతాపడ్డాడంటే బాధపడ్డాడు. అక్కడ సంతాపడ్డాను, సంతాపపడి నేను విసిగిపోయాను.
సంతాపబడి పడి అంటే సంతాపబడి విసిగిపోయాను. నేను చాలా కాలం మీ మీద సంతాపడ్డాను, నాకు విసుగు వచ్చేసింది. అంటే కొన్నిసార్లు ఎదుటి వాని మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటామండి. దేవుడు సంతాపడి వాళ్ళని కనికరిస్తుంటే యూదులు ఎలా అనుకున్నారంటే దేవుడని యెహోవా చేతకాని వాడు అనుకున్నారు. ఈరోజు మనం కూడానండి, ప్రసంగ గ్రంథంలో మాట ఉందండి, ఒకవేళ మనం చేసిన తప్పుకు వెంటనే శిక్ష రాకపోతే మనం ఏమనుకుంటామటండి, మన జీవితాన్ని దేవుడు అంగీకరించాడు లేదా మన జీవితం అంగీకారయోగ్యమైంది అనుకుంటామటండి. అది అంగీకారయోగ్యమైంది కాదు, దేవుడు ఇవ్వలేదంతే. దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు అంతే తప్ప అది దేవుడు అంగీకరించినట్టు కాదు. మనం చేసిన తప్పుకి తగిన శిక్ష వెంటనే రాకపోతే మనం ధైర్యంగా పాపం చేస్తాం. ఇశ్రాయేలు కూడా అదే చేశారండి. సంతాపడి వాళ్ళు మారు మనసు పొందలేదు, ఆయన మాత్రం విసుగుపోయాడు. విసుగుపోయి ఏం చేస్తాడటండి 7వ వచనంలో తూర్పారు పడతాడటండి. తూర్పారు పట్టడం అంటే మనం కళ్ళం దగ్గర వ్యవసాయం చేసే వ్యక్తి అంటే కోత కోసిన తర్వాత ఆ పంట అంతా ఒక కళ్ళంలో తీసుకొస్తాడండి, కళ్ళము అంటాడు దాన్ని. ధాన్యం దులిపిన తర్వాత పొట్టు ధాన్యం కలిసి ఉంటాయి. అప్పుడు గాలి వేస్తున్నప్పుడు అప్పుడు ఇళ్ళగా అంటాడండి, తూర్పారు పట్టడం అంటేనే. అప్పుడు ధాన్యమేమో అక్కడ బరువు ఉంటుంది కాబట్టి పడద్ది, ఆ గాలికి పొట్టేమో అవతల పడద్ది. అప్పుడు ఆ పొట్టు అంతా తీసేసి కాల్చేస్తారు, ఈ ధాన్యాన్ని కొట్లో వేసుకుంటాడు. అంటే ఇళ్ళల్లాగా అనేదాన్ని తూర్పారు పట్టడం అంటాడండి. ఇప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడండి, దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పారబట్టుచున్నాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఆయన చేట ఆయన చేతిలో ఉంది. యేసుప్రభు కూడా ఆ మాటలు మాట్లాడారండి, ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే చేట తూర్పారు పట్టడానికి, మంచి గింజలేమో పొట్టులో వేసుకుంటానికి, ఆ పొట్టునేమో కాల్చివేయడానికి తగలబెట్టడానికి. మరలా చెప్పాడండి ఆ జనులు చేసిన పాపాన్ని. అంటే నేను పాపం అనే మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు గుర్తులు పెట్టుకుంటారండి. దేవునికి కోపం వచ్చింది అన్నప్పుడేమో ఏదన్నా ఒక గుర్తు పెట్టుకోండి, దేవుని యొక్క తీర్పులు అన్నప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు చేసిన పాపాలు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చే శిక్ష అనుకున్నప్పుడు వేరే ఏదైనా గుర్తుపెట్టుకోండి, మనిషి చేసిన పాపం అన్నప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోండి. అలాగనమాట అండి. అలా గుర్తులు పెట్టుకోండి, ఎందుకంటే ఇదంతా గుర్తుండటం చాలా కష్టం అండి. అంచేత ఏదో ఒక సింబల్ పెట్టుకోండి అక్కడ. అప్పుడు ఇశ్రాయేలు చేసిన పాపం 6వ వచనంలో నన్ను విసర్జించాను, నన్ను వెనుక తీసావు. ఇప్పుడు అన్నాడండి, నా జనులు తమ మార్గములను విడిచి నా వద్దకు రారు. అంటే యెహోవా దేవుడు ఏం కోరుకున్నాడండి, నా దగ్గరికి రావాలి అని కోరుకున్నాడండి. దేవుడేమో ప్రజలు నా దగ్గరికి తిరిగి రావాలి అని కోరుకున్నాడండి. కానీ ఆ ప్రజల పరిస్థితి ఏమిటండి, రారు. వారు తమ మార్గాన్ని విడిచిపెట్టి రారు. ఏంటి తమ మార్గం? పాప మార్గం, అన్యాయం చేసే మార్గం, విగ్రహారాధన మార్గం, లోపల కలిగిన మార్గం, దేవుడికి విరుద్ధమైన మార్గం. ఆ మార్గాన్ని విడిచిపెట్టి నాశనానికి కొనిపోయే మార్గం, ఆ మార్గాన్ని విడిచిపెట్టి రారు. ఆ మార్గాన్ని విడిచిపెట్టి రారు. మరి ఏం చేస్తాడు దేవుడు? ఆ మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళు రానప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? చేతులు ముడుచుకుని కూర్చుంటాడా? చేతగాని వాళ్ళ కూర్చుంటాడా? ఏమి చేయలేని వాడు గారు కూర్చుంటాడా? కూర్చోడండి.
గనుక నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక ఆయన ఏం చేస్తానో చెప్పాడండి. 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఆయన వారి మీదకి రప్పించే కీడులను, తీర్పులను 10 మాటల్లో చెప్పాడండి ఆయన. మీ దగ్గర పెన్నులుంటే ఆ నెంబర్ వేసుకోండి. 1, వారిని సంతానహీనులుగా చేస్తున్నాను. సంతానహీనులుగా చేస్తున్నాను. 2, నశింపజేస్తున్నాను. 3, వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందరు. 4, మధ్యాహ్న కాలమున యవనుల తల్లి మీదకి దోచుకుని వారిని నేను రప్పింతును. 5, పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును. 6, 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది. 7, ఆమె ప్రాణము విడిచి ఉన్నది. 8, పగటి వేళనే ఆమెకు ప్రొద్దు కృంకి ఉన్నది. 9, ఆమె సిగ్గుపడి అవమానమునందుచున్నది. 10, వారిలో శేషించిన వారిని తమ శత్రువులొచ్చి ఎదుట కత్తిపాలు చేసేదను. అంటే 10 పాయింట్లు చెప్పాడండి. ఎందుకంటే ఈ శిక్షణ ఎందుకు వచ్చినాయండి? వారు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు. ఎందుకు వచ్చినాయండి ఆ శిక్షలు వాళ్ళకి? ఇశ్రాయేలు, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, నన్ను వెనక తీసి ఉన్నావు, నన్ను వెనక్కింటేశావు. అసలు నన్ను ముందు పెట్టుకోవాలి, నువ్వు నన్ను వెనక్కింటేశావు, నన్ను విసర్జించి ఉన్నావు, నీ తప్పుడు మార్గాలు విడిచిపెట్టి నన్ను ఎందుకు రావు గనుక ఇవి నేను రప్పిస్తాను. ఆ 10 పాయింట్లో మొదటి పాయింట్, వారిని సంతానహీనులుగా చేస్తాను. అంటే ఇశ్రాయేల్ స్త్రీలను లేకపోతే ఇశ్రాయేల్లో ఉన్న పురుషుల్ని ఏం చేస్తాడంటే సంతానహీనులుగా చేస్తాడంట. సంతానహీనులుగా చేయడం అంటే వాళ్ళ పిల్లల్ని చంపేస్తాడంట. అలాంటి సందర్భం మనం ఎక్కడైనా చూసామో బైబిల్లో? రెండవ రాజులు 2వ అధ్యాయంలో 2వ 2వ అధ్యాయం 23, 25 వచనాలు. 2వ రాజులు 2వ అధ్యాయం 23, 25 వచనాలు. 2వ అధ్యాయం అంటే ఏలియా ఆరోహణం. ఏలియా ఆరోహణం అయిపోయాడు. ఏలియా దుప్పటి ఎలీషాకు దొరికింది. ఆయన రెండంతల ఆత్మ కావాలని కోరుకున్నాడు. రెండంత ఆత్మను పొందాడు. యోర్దాన్ నది పాయలైంది, నడిచొచ్చేశాడు. అక్కడ నీళ్లు, ఎరుకోలో నీళ్లు మంచిగా లేవు. ఆ నీళ్లు బాగు చేశాడు. 23వ వచనంలో బేతెలకు వచ్చాడు. అక్కడ చిన్నపిల్లలు అట్టండి, అక్కడి నుండి బేతెలకు వెళ్ళాను. అతడు త్రోవలో పోవచుండగా బాలురు పట్టణంలోండి వచ్చి బోడివాడా ఎక్కుపమ్ము, బోడివాడా ఎక్కుపమ్ము అని అతన్ని అపహాసము చేయగా, జనాలు ఆయన ప్రవక్తని తెలియకపోవచ్చు, కానీ వయసులో పెద్దవాడిని అపహాసం చేయొచ్చా?
పెద్దవాడిని అపహాసం చేయొచ్చా? చేయకూడదండి. బోడివాడ అన్నాడంటే ఒకవేళ బట్టతలేమో అయింది. బోడివాడ ఎక్కుపో అని వాళ్ళు అపహాసం చేశారటండి. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించాను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురలను చీల్చివేశాను. అప్పుడు 42 మంది బాలులను చీల్చేస్తే అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమయ్యారండి? సంతానహీనులయ్యారు. ఓకే. 2, 1 వాడిని సంతానహీనులుగా చేస్తాను. 2 నశింపజేయుచున్నాను. 3 వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందురు. యెహోవా దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని సముద్రపు ఇసుకలా చేస్తాను, ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తాను అని వాగ్దానం చేశాడండి. దేవుడని యెహోవా అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలుని సముద్రపు ఇసుక వలె చేశాడు. కానీ సముద్రపు ఇసుక వలె ఉండవలసిన ఇశ్రాయేలు సంతానం ఇప్పుడు విధవరాండ్రతో నిండిపోతున్నట్టండి. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారంగా ఉంటారు అని అంటే ఎక్కువ మంది పురుషులు చచ్చిపోతారన్నమాట. అప్పుడు విధవరాండ్రు సముద్రపు ఇసుక వలె ఉన్నారు అంటే చచ్చిపోయారు ఎంతమంది అండి? సముద్రపు ఇసుక అంతమంది చచ్చిపోయారు అనమాట. 3 మధ్యాహ్న కాలమున యవనుల తల్లి మీదికి దోచుకొని వారిని రప్పిస్తాను. అంటే కొందరు స్త్రీల మీదకి దోచుకునే వాళ్ళు రప్పిస్తాను. ఎలాంటి స్త్రీలు? యవనస్తులని పిల్లలు కలిగిన స్త్రీలు. మరి యవనస్తులని పిల్లలు ఏం చేస్తున్నారు? ఆ తల్లిని కాపాడలేదండి. యవనస్తులు కాపాడాలి, కానీ వాళ్ళే చచ్చిపోయారు ఇంతకుముందు. యవనుల తల్లి మీదకి దోచుకుని రప్పిస్తాను. పరితాపమును భయమును అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును. భయము, ఇప్పుడు ఒక మాట అనుకుంటే సరిగ్గా సరిపోద్దండి. ఎప్పుడూ లేనంత భయము ఈరోజు ప్రతి మనిషిలోనూ కనపడుతుందండి. నాకు కరోనా వస్తుందేమో, కరోనా వస్తే నా భర్త ఏమైపోతాడో, కరోనా వస్తే నా భార్య ఏమైపోద్దో, కరోనా వస్తే నా పిల్లలు ఏమైపోతారో, ప్రతి ఒక్కరికి నాకు కరోనా వస్తే నేను ఏమైపోతానో అని ప్రతి ఒక్కరూ భయంతో చచ్చిపోతున్నారండి ప్రస్తుతం పరిస్థితి. కానీ మరణ భయం చేత దాస్యంలో లోబడిన వారిని విడిపించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు. ఒకవేళ విశ్వాసి నేనే చచ్చిపోతే నేను ప్రభు దగ్గరికి వెళ్తాను అని ధైర్యంగా ఉండాలి తప్ప భయపడకూడదు. కానీ కరోనా మాత్రం ప్రతి ఒక్కరిని భయపెట్టింది, ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. మన ఎవరో కానీ చనిపోయారని తెలిసిందండి. నేను దుఃఖపడ్డాను, కానీ ఒక మాట అనుకున్నాను, దేవుని స్తోత్రం, ఆయన విశ్వాసి ప్రభు దగ్గరికి వెళ్తాడు అంతే. కానీ ఆయన విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాన్ని గురించి మాత్రం ఆలోచించాలి, అది మన బాధ్యత. ఇక ఆయన బాధ్యత మనకు లేదు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన విడిచిపెట్టిన కుటుంబానికి కుటుంబ బాధ్యత మనది. ఆ కుటుంబాన్ని మనం ఆదరించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని ఆదుకోవాలి. అలాగనమాట అండి. విశ్వాసి భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, అది పౌలు స్థాయి. పౌలు ఆ మాట అన్నాడు, నేను వెడలిపోయి ప్రభుతో కూడా ఉండాలని నాకు ఆశగా ఉంది. నేను వెడలిపోయి ప్రభుతో కూడా ఉండాలని ఆశగా ఉంది. ఒకవేళ బ్రతుకుంటే మీ కొరకు అంటే సంఘం కొరకు నేను బ్రతకాలి. ఈరోజు ఆ భయము అందరినీ కమ్మేసిందండి. ఇప్పుడు ఆ భయం పోవాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలండి, ఎక్కువగా బైబిల్ చదవాలండి,
ఎక్కువగా ఒక 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 సహోదరుడు ఇంకో సహోదరుని, ఒక సహోదరుడు ఇంకో సహోదరుని ప్రోత్సహించాలండి. దేవుని చిత్తమైతే రేపు శుక్రవారం ఆ విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనకి ఎలాంటి విశ్వాసం ఉండాలంటే అచంచలమైన విశ్వాసం ఉండాలి అని రేపు శుక్రవారం చెప్పాలనుకుంటున్నానండి. సాధ్యమైతే ఆ శుక్రవారం మీటింగ్ ఎవరు మిస్ అవ్వద్దు. కాస్త ఆహా ఎంత గొప్ప విశ్వాసం అనే క్లాస్కి రావడానికి ప్రయత్నం చేయండి. ఏడుగురు 6వ పాయింట్, 7గురిని కనిన స్త్రీ క్షీణించుతున్నది. ఆమె గురించి చెప్తున్నాడు. 7వ పాయింట్, ఆమె ప్రాణము విడిచి ఉన్నది. ఆమె గురించే పగటి వేళనే ఆమెకి ప్రొద్దు కుంకుపోయింది, అంటే చనిపోయిందని చెప్పడానికి. ఆమె సిగ్గుపడి అవమానం నొంది ఉన్నది. 10వ పాయింట్, వారిలో శేషించిన వారిని నేను తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసేదను. 10 పాయింట్లు వచ్చినాయండి. ఏంటండి 10 పాయింట్లు? ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించున్నారు కనుక, తమ మార్గాన్ని విడిచిపెట్టిన నా దగ్గరికి రారు కనుక నేను వాళ్ళ మీదకి రప్పించే కీడులు అని చెప్పేసని ఒక 10 పాయింట్లు చెప్పాడండి. అప్పుడు మనం దీనికి ఏం పేరు పెట్టుకోవచ్చు? మొదటి 9 వచనాలకి దేవుని విసర్జించిన వారి మీదకి వచ్చిన లేకపోతే వచ్చు తీవ్రమైన కీడు. దేవుని విసర్జించిన వారి మీదకి తీవ్రమైన తీర్పులు అనొచ్చు, లేకపోతే తీవ్రమైన శిక్ష అనొచ్చు. లేకపోతే తీవ్రమైన కీడు అనొచ్చు. అంటే ఏదైనా సరే, నేను కీడు అని రాశాను, మీరు అలాగ ఉంచుకోండి. తీవ్రమైన కీడు, తీవ్రమైన శిక్షలు, అంటే ఆయన కాలంలో ప్రసంగాలన్నింటిలో కూడా మీరు తప్పు చేశారు కాబట్టి శిక్ష వస్తుంది, మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. మారు మనసు పొందితే ఆ శిక్ష వస్తుంది, కానీ మీ కాలంలో రాదు, తర్వాత కాలంలో వస్తుంది. అంటే మీరు ఎస్కేప్ అవుతారు అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు మారు మనసు పొందలేదండి, మారు మనసు పొందలేదు. కాబట్టి దేవుడు అనుకున్న లెక్కలో రీతిగానే వాళ్ళకి శిక్ష వచ్చేసింది. 10-11 వచనాలు. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడువానిగాను దేశస్థులందరిలో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదిలేయలేదు, వారు నాకు బదిలిచ్చిన వారు కారు. అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుతున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదును అని సెలవిచ్చాను. ఒకసారి ఆ 2 వచనాలకి, ఆ 2 వచనాలు ఏముందో చెప్పండి మీరు. ఒకటి, ఏదో ఇర్మియా ఏదో వేదన పడుతున్నట్టు ఉంది. 2వ వచనంలో దేవుడు ఏదో ఆయనకు సమాధానం ఇచ్చినట్టు ఉంది, లేదా ఓదారుస్తున్నట్టు ఉంది.
అయ్యో నాకు శ్రమ, అది వేదన. ఇర్మియా వేదన, అయ్యో నాకు శ్రమ. ఆయన తల్లితో మాట్లాడుతున్నాడు, నా తల్లి జగడమాడువానిగాను దేశస్థులందరిలో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి. ఈయన జగడమాడుతున్నాడా? ఈయన జగడమాడ్డం, కానీ ఇతరులు ఈయన మీద జగడమాడతారు. ఈయన ఏ తప్పు చేశాడని జగడమాడతారు, ఈయన తప్పు చేయలేదని జగడమాడతారు. కలహించువాని దేశస్థులందరిలో కలహించువానిగాను ఈయన కలహాలు ఆడతాడా? ఆడ్డం. ఇతరులు ఈయనతో కలహాలు ఆడతారు. ఇతరులు ఎందుకు ఈయనతో కలహాలు ఆడతారు? ఈయన మంచోడు కాబట్టి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవచ్చు మనం. మొదటి పేతురు 2వ అధ్యాయం చెప్పినట్టుగా తప్పు చేసి శిక్షించబడేవాళ్ళు ఉంటారు, నీతిగా ఉండి శిక్షించబడేవాళ్ళు ఉంటారు. ఈయన నీతిగా ఉండి శిక్షించబడుతున్నాడు, లేకపోతే నీతిగా ఉండి జగడాలకు గురవుతున్నాడు, నీతిగా ఉండి కలహాలకు గురవుతున్నాడు. నా తల్లి నన్ను ఎందుకు కన్నావు, జగడమాడువానిగాను దేశస్థులందరిలో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి అని తన వేదన వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఈయన మంచిగా ఉన్నాడు కాబట్టి, నీతిగా ఉన్నాడు కాబట్టి చెడ్డవాళ్ళందరూ ఆయనతో జగడమాడుతున్నారు, చెడ్డవాళ్ళందరూ ఆయనతో కలహిస్తున్నారు. అప్పుడు రెండు కారణాలు చెప్పాడు. నేను లేకపోతే వడ్డీకి నేను బదులు ఇవ్వలేదు, నేను వాళ్ళకి వడ్డీకి ఇవ్వలేదు, వారు నాకు బదులు ఇవ్వలేదు, అయినను అందరూ నన్ను శపిస్తున్నారు. నేను వాళ్ళ వడ్డీకి ఇవ్వలేదు, నేను వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకోలేదు, అయినా సరే నన్ను శపిస్తున్నారు. వడ్డీకి ఇవ్వడానికి శపించడానికి ఏంటి సంబంధం? ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకున్నాను, నేను వడ్డీ కట్టట్లేదు, అప్పు తీర్చట్లేదు, అప్పుడు ఏం చేస్తారండి? వాళ్ళు నన్ను శపిస్తారు. లేకపోతే నేనే వాళ్ళకి వడ్డీకి ఇచ్చాను, వాళ్ళని పీడించి తింటున్నాను నేను, అప్పుడు వాళ్ళు నన్ను శపిస్తారు. ఈయనేమన్నాడండి? నేను వడ్డీకి ఇచ్చి వాళ్ళు పీడించట్లేదు, వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకుని నేను ఎగ్గొట్టట్లేదు, అయినా సరే నాకు వాళ్ళకి ఆ సంబంధం లేకపోయినా సరే వాళ్ళు నన్ను శపిస్తున్నారు. అంటే ఇశ్రాయేలు దేశంలో ఇర్మియా పరిస్థితి ఏమిటండి? శ్రమ, జగడాలు, కలహాలు, శపించబడటాలు, ఈ 4 అనిపిస్తున్నాడండి. శ్రమ, జగడం, కలహం, శపించబడటం, ఈ 4 అనిపిస్తున్నాడండి. అనిపిస్తున్నాడా? లేకపోతే ఆయన అనుభవిస్తున్నాను ఊహించుకుని ఆ ప్రజల మీద నిందేస్తున్నాడా? అనుభవిస్తున్నాడు. ఎందుకంటే యెహోవాదేవుడు అంటున్నాడు, యెహోవాదేవుడు సమాధానం, యెహోవాదేవుని ఓదార్పు మాట, యెహోవాదేవుని ఆదరణ 11వ వచనంలో. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచున్నాను. అంటే ఈ శ్రమ మేలు చేయడానికి, బలపరచడానికి, ఈ జగడాలు మేలు చేయడానికి, నిన్ను బలపరచడానికి, ఈ కలహాలు నీకు మేలు చేయడానికి, నిన్ను బలపరచడానికి, ఈ ఈ ఈ శపించడాలు నీకు మేలు చేయడానికి, నిన్ను బలపరచడానికి అంగీకరిస్తామండి మనం. కానీ మనం జనరల్గా మాట అంటాం, ప్రతి కీడు వెనక ఏదో మేలుందంటాం, ప్రతి కీడు వెనక ఏదో మేలుందంటాం. అదే చెప్పండి ఇక్కడ. నువ్వు కీడు అంటున్నావు, నువ్వు జగడం అంటున్నావు, నువ్వు కలహం అంటున్నావు, నువ్వు శపించడం అంటున్నావు. నిశ్చయముగా నీకు మేలు చేయాలని నేను నిన్ను బలపరుస్తున్నాను. ఇవన్నీ నీకు మేలుకే, ఇవన్నీ నిన్ను బలపరచడానికే. ఒకసారి ఎవరికి వాళ్ళే
మీ వ్యక్తిగత జీవితంలో ఆలోచించండి. ఏమైనా శ్రమ వస్తే ఎందుకు వచ్చిందండి? నీ మేలు కోసమే, నా మేలు కోసమే, మన ఆదరణ కొరకే, మన బలపరచడం కొరకే. ఓ కోడలు అంటది, అత్తగారు హింస పెడుతుంటే ఆ విధంగా నేను బలపడుతున్నాను అన్నమాట. నేను ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతున్నాను అంట. నేను స్ట్రెంగ్తన్ అవుతున్నాను. అది ఎంత పాజిటివ్ థింకింగ్ అండి! అది ఎంత పాజిటివ్ థింకింగ్ అండి! అది ఎలాగంటదా? నేను మా అమ్మలతో చెప్తాను, లేకపోతే మాకు తెలిసిన పోలీసులకు చెప్తాను, నేను చిత్రహింసలు పెడతాను అనుకుంటే అవి నెగిటివ్ అయిపోయినాయి. నీ మేలు కొరకు నిన్ను బలపరుస్తున్నాను. రైట్. ఇక భవిష్యత్తులో కొంతకాలం అయిన తర్వాత ఏమొస్తుందండి? కీడు వస్తుంది. అంటే బబులోని చెరకెళ్ళిపోతారు వీళ్ళు. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిరున్నట్లు చేయుదును అని సెలవిచ్చాను. రేపు ప్రొద్దున కీడు వస్తుంది. బబులోనీలు వచ్చి ముట్టడి వేస్తారు. అప్పుడు శ్రమ వస్తుంది. అయ్యా ఇర్మియా, నన్ను ఏం చేయమంటావు, మమ్మల్ని ఏం చేయమంటావు, మాకు సలహాలు ఇవ్వు అని నీ దగ్గరికి వస్తారు. సిద్కియా కూడా రహస్యంగా పిలిపించాడండి. సిద్కియా కూడా రహస్యంగా పిలిపించాడు. ఇర్మియాను పిలిపించి, నా గురించి దేవుడికి విజ్ఞాపన చేయి, నన్ను గురించి దేవుడు ఏమన్నాడు చెప్పు అని చెప్పేసి అంటాడు. అంటే ఒకప్పుడు సిద్కియా శత్రువు. తర్వాత కీడు వచ్చినప్పుడు ఏం చేశాడండి? ఇర్మియాను పిలిపించి ఇర్మియాతో మాట్లాడాడు. నాకు నీ సలహా ఏంటి? దేవుని చిత్తమైతే మనం తర్వాత చదువుదాం. ఇర్మియా గ్రంథంలోనే తర్వాత చదువుదామండి. కానీ మనం ఊహించని వాక్యం ఇక్కడ ఉంది. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుస్తున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదును. అప్పుడు ఈ రెండు వచనాలకి నేను ఏం పేరు పెట్టానంటే, ఇర్మియా ఆవేదన, దేవుని సమాధానము. ఇర్మియా ఆవేదన, దేవుని సమాధానము.